आदित्यो रविर्भानुर्भास्करश्च दिवाकरः मार्ताण्डः सविता हेलिः तीक्ष्णांशं हिरोभिः 2026 సంవత్సరం జూన్ నెల 2వ తారీఖు రోజున గురువు మిథునం నుండి కర్కాటకాన్ని మారుతాడు. గురువు అనగా సకల విద్యలకి కారకుడు గురువు. గురువు ఎప్పుడు కూడా ఎవరిని దండించే స్వభావం కాదు. అనవసరంగా ఎవరిని బాధ పెట్టడం, ఎవరిని ఇబ్బంది పెట్టడం, అటువంటి పనులు గురువు చేయడు. గురువు ఎప్పుడు కూడా ఎంత మూర్ఖుడైనా కూడా వాడు బాగా చదువుకుని తనంతటిగా వాడు కావాలని కోరుకుంటాడు. కానీ వాడేం పాడైపోవాలని, వాడు ఏదో పనికి రాకుండా చేయాలని అటువంటి దృష్టి గురువుది కాదు. ఆ స్వభావమే కాదు, కొంతమందికి కొన్ని స్వభావాలు ఉంటాయి. కొంతమంది తన దగ్గర పనిచేస్తూ ఉండి ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నారో వాళ్ళు పాడైపోయి తను బాగుపడాలనుకుంటారు. ఇట్లా దురాగతమైన స్వభావాలే దాదాపుగా ఎక్కువగా ఉంటాయి. మంచి స్వభావాలు ఉండేవాళ్ళు ఎవరంటే బుధుడు, గురువు, చంద్రుడు. ఈ 3 గ్రహాలు కూడా చాలా మంచి గ్రహాలు, చాలా మేలు చేసే గ్రహాలు. ఇప్పుడు మిథునం నుంచి కర్కాటకానికి గురువు మారాడు. కర్కాటకానికి గురువు ఉచ్చలో ఉన్నాడు. గురువు ఉచ్చలో ఉంటే ప్రతి గ్రహానికి కూడా లెక్క ఏంటంటే ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షేమని. 12, 1, 2, 4, 8 ఈ స్థానాలు అంటే తన రాశి దగ్గర నుంచి లెక్క ఎత్తే 12 అంటే మిథున రాశి, 1 అంటే కర్కాటక రాశి, 8 అంటే ధనుస్సు రాశి, 4 అంటే మీన రాశి. ఈ రాశుల్లో గురువు ఉంటే చాలా ఇబ్బంది పెడతాడు. అంటే గురువు అని కాదు చెప్పింది, శని, కుజుడు, గురువు ఈ 3 గ్రహాలు కూడా ఆ రాశుల్లో ఉంటే శని ఉన్న రాశి దగ్గర నుంచి మరి 12వ రాశి, 1వ రాశి, 2వ రాశి, 4వ రాశి, 8వ రాశి ఈ రాశుల్లో కుజుడు కానీ గురువు కానీ శని కానీ ఉంటే చాలా నష్టపెడతాడు, చాలా బాధ పెడతాడు అంటారు. అయితే ఈ గురువు అంత మరి ఘోరమైనటువంటి బాధలు పెట్టాడు. కానీ అటువంటి బాధలు వస్తాయి కొంతమందికి. ఎందుకు వస్తాయంటే ఎవరు చేసిన పాపం వాడు అనుభవించక తప్పదు. ఇప్పుడు ఎవరికైనా ద్రోహం చేయొచ్చు, కానీ గురువుకు ద్రోహం చేయకూడదు. గురుద్రోహాన్ని మించింది పుట్టలేదు. తల్లికి కానీ గురువుకి కానీ ద్రోహం చేస్తే వాళ్ళెవరు కూడా మంచి వ్యక్తి అని అనడానికి ఎక్కడ ఏ రకంగా కూడా అవకాశం లేదు. అటువంటి తల్లికో గురువుకో ద్రోహం చేస్తే మాత్రం తప్పనిసరిగా గురువు కర్కాటక రాశిలో ఉచ్చలో ఉన్నా కూడా అనుభవించాల్సిందే. కానీ దాదాపు అంత దురాగతమైన వాళ్ళు చాలా తక్కువ. దీన్ని బట్టి గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. ఏమిటా అంటే గురువు కర్కాటక రాశిలో ఉండి, సొంత రాశి కర్కాటక రాశి ఉండి వాళ్ళకి ఏదైనా కష్టాలు వస్తే నేను చేసుకున్న పాపం వల్లనే వచ్చిందని గ్రహించాలి. అందువల్ల ఏం చేయాలి? మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకాన్ని చూపించుకొని మరి మీ జాతకంలో ఉన్న దోషాలు ఏంటో తెలుసుకొని దాన్ని తగిన శాంతి చేసుకొని కొంతైనా బాధ తగ్గించుకోక తప్పదు. ఎందుకంటే చేసిన పాపం కొంతైనా అనుభవించాల్సింది. అట్లా అనుభవించకపోతే అవి గ్రహాలు కాదు, మనం మనుషులకి పాటి గ్రహము. ఆ గ్రహాన్ని మనం పూజిస్తే అనుగ్రహము మన ఎందు అనుగ్రహం కలిగి ఉంటాయి ఆ గ్రహాలు. అదే కనుక మనం ఎటువంటి దోషం ఉన్నా కూడా ఏం చేయకుండా ఉంటే ఆగ్రహం. గ్రహానికి 3 రకాలు ఉన్నాయి: గ్రహం, ఆగ్రహం, అనుగ్రహం. అవి ఆగ్రహిస్తే మనం ఎందుకో తట్టుకోలేము. ఇవన్నీ కూడా
8 గ్రహాలు కూడా అష్టదిక్కులు చెప్పాలంటే 8 దిక్కుల్లో ఉన్నాయి. మధ్యలో సూర్యుడు ఉన్నాడు, నవగ్రహ మండపాల్లో కనబడుతుంది. ఈ దోషాలు ఇట్లా ఇబ్బంది పెడతాయనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఈ జూన్ నెల 2వ తారీఖు వచ్చినటువంటి గురువు సంవత్సరం పాటు ఉంటాడు. వచ్చే సంవత్సరం 2027వ సంవత్సరం జూన్ నెల వరకు కూడా ఒక సంవత్సరం పాటు ఒక రాశిలో గురువు ఉంటాడు. ఈ సంవత్సరం కూడా మరి సుఖపడాల్సిన టైమో కష్టపడాల్సిన టైమో మీరు ఆలోచించుకోవాలి. మరి అష్టమం 8 గంట ఉండగా ప్రాణకంటకుడు అంటారు. అయితే ప్రాణం మాత్రం తీయడు. ప్రాణం తీసుకున్నంత బాధ కలుగుతుంది. ఎక్కడన్నా అప్పులు ఉంటే తెచ్చుకోవాలి, ఇంట్లో తిండికి జరపాలి, ఎవరికి అవసరం వచ్చిన వాళ్ళకి తప్పదు. పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళ ఫీజులు కట్టాలి, మరి ఇంట్లో తిండికి గడపాలి, అప్పు చేసిన వాళ్ళకి అప్పు తీర్చాలి. ఇవన్నీ కూడా సమస్యలే. ఈ సమస్యల్లో అంతా కూడా కాటాలాగా జాగ్రత్తగా ఎవరు కాదనకుండా జాగ్రత్తగా ఉండేటట్లుగా మరి జాగ్రత్త పడాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి ఈ గురువు జన్మంలో ఉన్నటువంటి గురువు ఎప్పుడు మీదే చేస్తాడు, అది మాత్రం నికరు. మరి ముందు కర్కాటకం చెప్పుకున్నాం, తర్వాత సింహరాశి చెప్పుకోవాలి. ఈ సింహరాశి పరిస్థితి చెప్పాలంటే చాలా కష్టదాయకంగా ఉంది. సింహరాశికి 12వ అష్టమంలో, సింహరాశికి అష్టమంలో శని ఉన్నాడు. సింహరాశికి ద్వాదశంలో గురువు ఉన్నాడు. సింహరాశికి అష్టమంలో శని, ద్వాదశంలో గురువు. ఇది చాలా సింహరాశికి అష్టమంలో గురువు మరి 12వ సింహరాశికి అష్టమంలో శని, సింహరాశికి ద్వాదశంలో గురువు ఉన్నాడు. ఈ ద్వాదశాంతే వ్యయోరిక్త, ద్వాదశంలో ఉన్న గురువు ఖర్చు విపరీతంగా పెంచుతాడు. రూపాయి పెట్టాల్సిన చోట 100 పెట్టాలి. అనవసరమైన దండగా మారి ఖర్చులు పెట్టిస్తాడు. అష్టమంలో ఉన్నాడు గురువు, ప్రాణకంటకుడు. ఈ కర్కాటక రాశికి ద్వాదశంలో గురువు, అష్టమంలో శని. చాలా కష్టదాయకంగా ఉంటుంది, చెప్పడానికి వీలు కానిటువంటి బాధలు ఎక్కువగా సింహరాశికి కలుగుతాయి. ఈ సింహరాశి వాళ్ళు కూడా ఇది గోచారం కరెక్ట్ ఉన్నా కాదు తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎట్లా మరి గోచారం అనేది మీరు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం టైమును బట్టి ఆ రోజున 2026వ సంవత్సరం జూన్ నెల మరి 7వ రాశి తులారాశి. తులావృషభ రాశులకి శుక్రుడు అధిపతి. శుక్రుడు బాగున్నాడు, కేతువు ఏకాదశిలో ఉన్నాడు, శుక్రుడు 6 బాగున్నాడు. శుక్రుడు, కేతువు, శని, ఈ 3 గ్రహాలు బాగున్నాయి. కుజుడు సప్తమంలో ఉన్నాడు. కుజ దోషం, రాహుకేతువుల మధ్యలో పడే గ్రహాలు, కాల సర్పదోషం. ప్రతి వారికి కూడా ఇప్పుడు వివాహం దగ్గర సమస్య. వివాహం ఎంత చదువు చదివినా వివాహం దగ్గర సమస్య వస్తుంది. పిల్లని ఇవ్వాలి అంటే మీ అబ్బాయి ఏం చదువుకున్నాడు, మీ అబ్బాయి జీతం ఎంత, మినిమం నెలకి 1,50,000 2 లక్షలు అయితే కానీ మా అమ్మాయిని ఇవ్వు. ఆ ₹1,00,00,000 ఆస్తి ఉందయ్యా, నీ ₹1,00,00,000 నాకెందుకయ్యా? పెళ్లి కొడుకే 2 లక్షలు జీతం కావాలి. ఈ అమ్మాయి కావాలి జీతం వస్తుందా రాదు. ఏమి చదువుకొని పిల్లలు కూడా ఇవ్వరు. ఆ పరిస్థితి వచ్చింది వాళ్ళ. ఎందుకంటే ఇదివరకు పెళ్లి జరగాలంటే అమ్మాయి కాస్త నడుమమ్మ చూద్దాం, ఒక పాట పాడు అంటారు. ఇప్పుడు అట్లా కాదు, మగవాడిని పరీక్ష చేసే రోజులు వచ్చినాయి. ఏం చదువుకున్నా మాట్లాడే ఒకసారి, మరి ఏం చేస్తున్నా, నీ ఉద్యోగం ఏంటి, మగవాడిని ఆడపిల్లలు పరీక్ష చేసే రోజులు వచ్చినాయి. ఇది మంచిది మాత్రం కాదు. స్త్రీ చిత్తం పురుషుడు భాగ్యం అన్నాడు. స్త్రీ మంచిదైతే
ఆయన చాలా బాగుపడుతుంది. అక్షరాలు కూడా అక్కర్లా, వేలు ముద్రేసిన చాలు. మరి పల్లెటూళ్ళలో భార్య కూలి పనిచేసి సంపాదించుకొస్తుంది. భర్త పెళ్ళాం డబ్బులు కాజేసి తాగి ఎక్కడో పడిపోతాడు. పెళ్ళాం పోయి వాడిని తీసుకొచ్చి నీళ్లు పోసి తలంటి పోసి స్నానం చేయించి వాడికి అన్నం ముద్దలు చేసి నోట్లో పెడుతుంది. ఆ మొగుడే కావాలనిపిస్తుంది. ఆమె మహాపతివ్రతించాలి. అటువంటి రోజులు ఇవి కావు. ఏమాత్రం కాస్త తేడా వచ్చినా సరే, మరి నాకు ఇది కావాలంటే కొనిపెట్టకపోతే పుట్టింటికి పోతా. ఈ పరిస్థితులు వచ్చినాయి. ఇది ఆడవాళ్ళని విమర్శించడం కాదండి, వాళ్ళ అనాది మతం ఉంది. మరి భార్యాభర్తలు బండికి చక్రాలంటి వాళ్ళు కాబట్టి భార్యాభర్తలు అనుగుణంగా ఉంటేనే మన మతం బాగుపడుతుంది. మన మతాన్ని మించిన మతం లేదు. ఈ మతం మొట్టమొదట పుట్టిన మతం. ఈ మతంలో మరి భార్యాభర్తలకు ప్రత్యేకమైన వాడు. ఎక్కడైనా వివాహం జరిగితే భార్యాభర్తలు ఇద్దరు కలిసి అక్షతలు వేసి ఆశీర్వదించేస్తారు. వాళ్ళకున్నంత విలువ, బ్రాహ్మణికి ఉన్నంత విలువ భార్యాభర్తలకి ఉంది. ఆ విలువని కాపాడండి. స్వస్తి.